వరదరాజుల స్వామి దేవాలయ చైర్మన్పై హత్యాయత్నం. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీమల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవస్థానం ఆవరణంలో నివాసం ఉంటున్న వృద్ధులను మద్యం మత్తులో కర్రలతో అర్ధరాత్రి దాడికి ప్రయత్నించిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఉచ్చి మండలం జొన్నవాడ గ్రామంలో నివాసముంటున్న పెళ్లిళ్ల సాగర్, తండ్రి సుబ్రహ్మణ్యం, తల్లి లక్ష్మమ్మ దేవస్థానం ప్రాంగణంలో నివాసం ఉంటున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన సింగిరి ప్రసాద్, సింగిరి శ్రీను, అనిల్, ప్రవీణ్ మరికొంతమంది వ్యక్తులు వృద్ధులైన సుబ్రహ్మణ్యం, అతని భార్య లక్ష్మమ్మలపై అర్ధరాత్రి వృద్ధులని కూడా చూడకుండా కర్రలతో వారిని భయాందోళనకు గురిచేశారు. అంతేగాక వారు మీ కుమారుని కూడా చంపేస్తామని పెద్ద పెద్ద కేకలు వేస్తూ భయాందోళన గురి చేశారు. బయటికి రమ్మని కర్రలతో తలుపులను కొడుతూ ఘన సెంటీమీటరు కెమెరాలను ధ్వంసం చేసినారు. ఇదంతా దేవస్థానం ఆవరణలో జరిగింది. అక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి మొక్కులు తీర్చుకుని స్వప్న దర్శనం కోసం భక్తులు నిద్ర చేస్తారు. ఈ దాడికి ప్రయత్నం చేసిన వారిపై గతంలో బుచ్చి పోలీస్ స్టేషన్లో అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని వారు అన్నారు. ఇటువంటి వారిపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టిపెట్టి జొన్నవాడికి వచ్చిన భక్తులకు గాని, అక్కడ నివాసం ఉంటున్న వారికి గాని ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు వీరిపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడ భక్తులు, ప్రజలు కోరుతున్నారు. అమ్మా నమస్కారం. మా ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారికి, పోలీసు వారికి, ప్రభాకరన్న గారికి నమస్కారం అయ్యా. నేను ఇంతవరకు ఎవరికి హాని చేయలేదు. నన్ను ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, హార్ట్ పేషెంట్లు ప్రతిసారి వచ్చి నా ఇంటి మీద పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అద్దాలు పగలు కొట్టేసి నన్ను భయభ్రాంతుల్ని రాత్రులు అర్ధరాత్రులు వస్తుంటారు తాగేసి వచ్చి అద్దాలు పగలు కొట్టడం, కెమెరాలు పగలు కొట్టడం, కట్టెలు కర్రలు తీసుకొని వచ్చి దమా రారా చంపేస్తా నా కొడుకు బయటకని బీభత్సం చేస్తున్నారు. మా ఇద్దరు ఉన్నారు ముసలివాళ్ళు, వాళ్ళు నేను సాగుకోవాలా, నన్నే నమ్ముకొని ఉన్నారు. నేను ఎవరికి హాని చేయలేదు. నేనేదో ఇంజనీరింగ్ చేస్తూ బయటికి వెళ్తూ 10 రూపాయలు సంపాదించుకొని ముసలివాళ్ళని సాగుకుంటున్నా. ఈ వయసులో కూడా చిన్న ఆపద కలగకుండా వాళ్ళని సాగుకుంటున్నా. ప్రశాంతమ్మ గారికి విన్నవించుకుంటున్నా, నేను ఎటువంటి తప్పు చేయలేదమ్మా. ఇంతకు అందరూ నా ఎదుగుదలను చూసి ఈర్చిపడేవాళ్ళే కానీ నేను ఎవరికి తప్పు చేయలేదమ్మా. దాని మీద గ్రామ నాయకులు ఎవరో తెలియదు తాగిచ్చేసి నన్ను చంపేయమని చెప్పేసి అందరికీ తలుపులు రాత్రులు తట్టి భయభ్రాంతులు చేశారు. మంచి నిద్రలో ఉలికిపడి లేయాల్సి వస్తుందమ్మా. ముసలివాళ్ళని కాపాడుకోవాలి. నేను కత్తులు, కట్టెలు తీసుకొని వచ్చేసి నా మీదకు దాడికి వచ్చేస్తున్నారమ్మా. ఏ టైంలో ఏం జరగదో తెలియట్లేదు. భయంతో కూడుతుందమ్మా నా పరిస్థితి. నువ్వే కాపాడాలి తల్లి, నాకు ప్రాణం మీరే కాపాడాలి తల్లి. ముఖ్యంగా పలుమార్లు ఆ సింగిరి ప్రసాద్ అనే పిల్లోడు, సింగిరి శ్రీను అనే పిల్లోడు, వేరే వాళ్ళ పేర్లు నాకు తెలియదు, అనిల్ అనే పిల్లోడు రాత్రి వచ్చి ఇంతకుముందు చిన్న పిల్లలను కూడా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసేసి మందు తాగిపిచ్చి చిన్న పిల్లలు 10-15 సంవత్సరాల పిల్లలతో రాళ్ళు ఇచ్చి అద్దాల మీద పగలు కొట్టి, అవి కూడా నా దగ్గర ఫోటేజ్లు ఉన్నాయమ్మా. నేను ఏది అబద్ధం చెప్పట్లేదు, అన్ని ఫోటేజ్లు ఉన్నాయి. ఆ ఫోటేజ్లు సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి నేరుగా వచ్చి సీసీ కెమెరాలను కూడా పగలగొట్టడం, ఈ పెడతావా అని చెప్పేసి బీభత్సం చేసేస్తున్నారమ్మా. ఈ పోలీసు వారికి హెచ్చరించి పోలీసు వారిని తగు చర్యలు తీసుకొని మందలించాలంటే అమ్మా నాకు చాలా భయభ్రాంతంకు లోనై ఉన్నానమ్మా. దయచేసి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామమ్మా. మేము ఇటువంటి తప్పులు చేయలేదమ్మా. వాడు అక్కసు ఆ అక్కసు మీద వాడు రావడం మేము భయపడిపోయాం. వాళ్ళు ఏం చేస్తారు అనేది నాకు వేసింది. ఆయన
ఇది రెండోసారి. వాళ్ళ వల్ల మా బిడ్డకి ఏది జరుగుతుందో ఇప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మా బిడ్డని రక్షించే బాధ్యత తీసుకోమని పోలీసు వాళ్ళకి పై అధికారులకి విన్నవించండి అని చెప్పనేసి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి నమస్కరిస్తున్నాం. మమ్మల్ని కాపాడమని మా బిడ్డ మీదకి ఇప్పుడు రాకూడదని మీరు గట్టిగా చెప్పాలి తల్లి. అంటున్నారు వాళ్ళ ఇది ఆడ దీనికి నేను విత్తనపోయినా భయపడిపోయినా. ఏడి నా కొడుకు రమ్మని బయటికి చెప్పేస్తాను. నా కొడుకుని ఏడు రమ్మని రారా నా కొడక అని చెప్పేసి బయటికి పిలుస్తాను. రానా బయటికి రా నా కొడుక, నా కొడుక బయటికి. నేను అమ్మ అంటున్నా.